నమస్తే కడప వార్త 2014 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు దశాబ్ద కాలంగా నిర్మించిన జగన్ సోషల్ మీడియా సామ్రాజ్యం కూలిపోతోందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. బోరుగడ్డ అనిల్ మొదలుకొని వర్రా రవీందర్ రెడ్డి వరకు దాదాపు 300 మంది దాకా సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో జుగుప్సాకరమైనటువంటి వికృత భాషను వాడి పోస్టులు పెట్టిన వారు ఇప్పుడు ప్రస్తుతం కటకటాలను లెక్క పెడుతున్నారు. ఎన్డీఏ కూటమిలోని నాయకుల నుంచి వైఎస్ జగన్ సొంత చెల్లెళ్ళైన వైఎస్ షర్మిల, సునీతలను మరియు కన్న తల్లి అయిన విజయమ్మను కూడా ఈ అరాచక సోషల్ మీడియా వాడని పదజాలం అంటూ లేదు. ఒకానొక సందర్భంలో వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని కామెంట్స్ పెట్టిన రాక్షసులు ఈ సోషల్ మీడియా కార్యకర్తలు. అలాంటి సోషల్ మీడియాకి ముఖ్య నాయకుడిగా వ్యవహరించినటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకి సీకెదిన్నె పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నుంచి కోర్టులో హాజరుపరచడానికి కడప సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు కనసనలలో జరుగుతోంది. ఇతన్ని పట్టుకోవడానికి దాదాపు 4 బ్యాచ్లుగా వల వేసి గాలించి ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. వైఎస్ భారతి పిఏ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తో జగన్ కంచుకోట బద్దలైందనే చెప్పాలి. అదే విధంగా వైఎస్ అవినాశరెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డి కూడా పరారీలో ఉన్నారు. ఆయనే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవ్ కూడా పరారీలోనే ఉన్నారు. వీరిద్దరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఉంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన్ను వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అని పొగడడంలో తప్పు లేదు. కానీ ఆయన విధానాలను వ్యతిరేకించిన వారిని ప్రతి ఒక్కరిని వదలకుండా ఇంటి ఇల్లాల దగ్గర నుంచి కన్న బిడ్డల వరకు వారి బెడ్రూమ్ లోకి కూడా దూరి తాము ఏమైనా చేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నిన్నటి వరకు కూడా తీవ్రమైన పదజాలాన్ని వైసీపీ గ్యాంగ్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. తిప్పినంత మాత్రాన నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన వీరిని వదులుతారని అనుకుంటున్నారా? వదలనే వదలరు. సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తల ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు, ఇంటి అడ్రస్లుతో సహా 1500 మంది పైగా వివరాలు పోలీసుల దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా వారి మీద తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా సోషల్ మీడియా మిత్రులు ఒక్కరిని నొప్పించక ఇబ్బంది పెట్టకుండా సమాచారం ఉంటే బాగుంటుంది. కానీ అడ్డదిడ్డంగా పోస్టులు పెట్టిన వారికి ఏ గతి పడుతుందో వర్రా అరెస్టుతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.